హాయ్రా అంశి. ఒకరోజు స్వర్గంలో దేవతలు ఒక మీటింగ్ పెట్టారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి కలిసి ఒక పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అనుకున్నారు. ఆ పాప పేరే అంశి. ఈ మీటింగ్లో అంశికి వాళ్ళ పేరెంట్స్తో ఒక సాంప్రదాయం ద్వారా విజన్, విజ్డమ్, స్ట్రెంగ్త్ ఇవ్వాలి. అది ఇయర్ పియర్సింగ్లో ఉంది. దీన్నే కర్ణవేద కూడా అంటారు. మన భాషలో చెప్పాలంటే చెవులు కుట్టించడం. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఫస్ట్ ఇయర్ టైంకి ఫంక్షన్ చేయించాను. యాజ్ యూజువల్ ఆస్ట్రాలజర్ చెప్పిన ఒక మంచి డేట్ ఫిక్స్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ బేబీస్ బర్త్ స్టార్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం. ఈ ఫంక్షన్ బేబీ పుట్టిన 6 months తర్వాత నుండి ప్లాన్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళ ఇయర్స్ సాఫ్ట్గా ఉంటాయి అండ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ టైం అండ్ టైంకి వెంటనే సెట్ అవుతాయి. మనం అంశికి 1 yearకి సెట్ చేశాం. ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే చెవులు కుట్టించడం వల్ల ఐసైట్, మెమరీ పవర్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతాయని. ఒక్క మాటల్లో చెప్పాలంటే మన అంశి లక్ష్మీదేవిలా స్ట్రాంగ్, స్మార్ట్ అండ్ హెల్తీగా పెరగాలని కోరుకున్నాం. ఈ ఫంక్షన్ డాడ్ చేతుల్లో కానీ మామ చేతుల్లో కానీ చేయడం జరుగుతుంది. మనం మామ నిఖిత్ చేతుల్లో సక్సెస్ఫుల్గా అయ్యింది. ప్రొసీజర్కి 2 విధాలు. ఫస్ట్ ట్రెడిషనల్ గోల్డ్ స్మిత్ మెథడ్ లేదా మోడర్న్ గన్ షాట్ మెథడ్. అంశికి గన్ షాట్ మెథడ్తో చేయించాం, ఎందుకంటే ఇది సేఫ్, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, పెయిన్లెస్. గన్ షాట్ మెథడ్ ఒక స్టెప్ బై స్టెప్ సేఫ్ ప్రొసీజర్. క్వాలిఫైడ్ నర్సెస్ హ్యాండ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని యాంటీసెప్టిక్ లోషన్ పెట్టి ఇయర్ పియర్సింగ్ చేశారు. ఆఫ్టర్ గన్ షాట్ అంశి కూడా వెంటనే సెట్ అయింది. Now Anshi is brave like princess and Anshi is ready for pretty and cute earrings like a shining crown. ఆ తర్వాత పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ బ్లెస్సింగ్స్తో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. మళ్ళీ కలుద్దాం రా ఇంకో ట్రెడిషన్ స్టోరీతో.